హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో మనం ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా నుంచి మనకు ఏదైతే పిఎఫ్ అని అంటామో ఆ పిఎఫ్ అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలో ఆన్లైన్ నుంచి అనేది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఓకే, సో వచ్చినాక ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క పిఎఫ్ యొక్క యూఏఎన్, ఓకే, సో యూఏఎన్ నెంబర్ ఎంట్రీ చేయండి, పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. సో ఒక్కొక్కసారి పాస్వర్డ్ మర్చిపోతే ఇదిగోండి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే పాస్వర్డ్ మర్చిపోతే ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది చూస్తున్నాము. ఇక్కడ యూఏఎన్ నెంబర్, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండరు, మొబైల్ నెంబర్ టిక్ మార్క్ చేసేసి క్యాప్చర్ ఎంట్రీ చేసేసి గెట్ అథెంటికేషన్ పిన్ అని మీద క్లిక్ చేయండి. సో పైన పిఎఫ్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి, వేరే ఇస్తే అక్కడ తీసుకోదు. ఓకే, సో ఇచ్చినాక ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటే సెట్ చేసుకోండి. సో మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి ఆన్లైన్ క్లెయిమ్ దాని మీద క్లిక్ చేస్తే ఓకే చేయండి. ఇక్కడ యూఏఎన్ నెంబర్ మళ్ళీ ఎంట్రీ చేయండి, ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంట్రీ చేయండి, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. అయితే కొందరికి పాస్వర్డ్ అనేది ఇట్లా సైన్ అప్ మీద క్లిక్ చేసినాక వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ సరే నేను చెప్తాను చూడండి. ఓటీపీ ఎంట్రీ చేసినాక వన్ టైం పాస్వర్డ్ వచ్చినాక అక్కడ మీకు ఏ మొబైల్ నెంబర్కి వచ్చిందనేది కూడా పైన చెప్తుంది, చూసుకోండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కొందరికి ఏంటంటే పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఇందాక మీరు ఎంట్రీ చేసిన పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి, అండ్ కొత్తగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఉంది కదా, అట్లా అంటే ఆల్రెడీ పాస్వర్డ్ ఉండి పాస్వర్డ్ ప్రతి మనకు 3 నెలలకు ఒకసారి ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది పిఎఫ్ది. ఓకే, ఈపీఎఫ్కి సంబంధించి అట్లా క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్పైర్ అయిపోయిందని అంటే సో ఇట్లా టిక్ మార్క్ చేసేసి గెట్ అథెంటికేషన్ ఆధార్ ఓటీపీ అని అంటే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలండి తప్పనిసరిగా, ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే పని జరగదు. సో ఇదిగోండి అక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందో అక్కడ చూపెడుతుంది. ఆ మొబైల్ నెంబర్కి అట్లా ఓటీపీ వస్తుంది. ఓటీపీని తీసుకొచ్చి ఎంట్రీ చేసేసి చేంజ్ పాస్వర్డ్ అని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ డోంట్ అప్డేట్ అనుకుంటండి. ఈ విధంగా పాస్వర్డ్ ఇక్కడ హ్యాస్ బిన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇదే పేజ్కి అయితే వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర యూఏఎన్ నెంబర్ ఉంది అండ్ పాస్వర్డ్ ఉంది, ఎంట్రీ చేసేసేయండి. ఎంట్రీ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదిగోండి వచ్చేసిందా. సో అక్కడ ఓటీపీ ఐడి 9453 అనే దానికి అంటే కంటిన్యూగా మనకు అందులో ఓటీపీ వస్తుంది, నార్మల్ మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ అయితే ఏం కాదు. ఓకే, సో ఇక్కడ ఓటీపీ వచ్చేసింది, ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చాలా రకాల వీడియోస్ అయితే పిఎఫ్ మీద మనం చేస్తుంటాము, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి నెక్స్ట్ ఇట్లా వస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఇక్కడి నుంచి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పాస్బుక్ లైట్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చిందండి, లేటెస్ట్గా వచ్చింది. సో దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. అయితే అంటే బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ 5 కాంట్రిబ్యూషన్స్ అయితే మీకు ఎంత కట్ అయింది ఏంటిది అనేది ఇక్కడ కనబడతాయి, లాస్ట్ 5. సో ఇక్కడ మొత్తం కూడా అవైలబుల్ ఎంత బ్యాలెన్స్ ఉంది పాస్బుక్ చూసుకోవాలంటే కనుక ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి మీద క్లిక్ చేస్తే ఎన్ని ఉన్నాయో అన్ని కంపెనీలు కనబడతాయి. దానికెళ్ళి ఒకటి పిక్ చేసుకోండి, అంటే ఒకటి సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ వ్యూ పాస్బుక్ మీద సెలెక్షన్ చేసుకోండి. నాకు ఒకటే ఉంది కాబట్టి ఒకటి దాని మీద సెలెక్షన్ చేసుకొని వ్యూ పాస్బుక్ మీద క్లిక్ చేసిన లాస్ట్కి వస్తే ఎంత అమౌంట్ ఉన్నది, ఇక్కడ ఎంప్లాయర్ షేర్ ఎంత ఉన్నది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉన్నది, టోటల్ ఎంత ఉన్నది అనేది మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి కూడా మీరు అమౌంట్ ఇక్కడ విత్డ్రా చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే కూడా ఆప్షన్ ఉంది. సో ఇది ఇక్కడ నుంచి డౌన్లోడ్ క్లిక్ చేస్తే కూడా మీకు ఆ పీడిఎఫ్ ఇంతవరకు జరిగినటువంటి కంట్రిబ్యూషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. సరే, ఇది గుర్తుపెట్టుకోండి. క్లోజ్ చేసిన ఇక్కడ మేనేజ్, ఇక్కడ ఇవన్నీ చూసినాం వ్యూలో. అండ్ ఇక్కడ యూఎన్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మేనేజ్లో కనుక చూస్తున్నట్లయితే మీకు ఈకేవైసీ కానీ, ఈ నామినేషన్ కానీ, మార్క్ ఎగ్జిట్ కానీ ఇవన్నీ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీటన్నిటి గురించి వీడియోలు చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అకౌంట్లో ఏం లేదు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకటే ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్ సర్వీస్లో ఇక్కడ నుంచి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లెయిమ్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఆన్లైన్ సర్వీస్లో మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు పిఎఫ్లో
పెట్టినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసేసి అక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. అక్కడ ఏ బ్యాంక్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అనేది అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా. ఓకే, సో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి, వెరిఫై అయిపోతుంది. అయితే విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇదిగోండి ఓకే అయిపోయింది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నామినేషన్ అయి ఉండాలి, ఫోటో అప్డేట్ అయి ఉండాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అప్డేట్ అయ్యి ఉండాలండి. అప్డేట్ ఎలా చేసుకోవాలని కూడా నేను చెప్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ప్రొసీడ్ టు క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ కింద బ్లూ కలర్ మీద. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇది అకౌంట్ కన్ఫర్మేషన్ వెరిఫై అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు అప్లై ఫర్ పిఎఫ్ అడ్వాన్స్, ఇది ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్షన్ చేసుకున్నాక ఒక్కోసారి స్లో ఉంటుందండి, వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఐ వాంట్ టు అప్లై ఫర్ పిఎఫ్ అని సెలెక్షన్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ సర్వీస్. సో 2-3 రకాల సర్వీసులు కనుక మీరు ఆల్రెడీ చేసి ఉంటే ఇక్కడ కనబడిపోతుంది మీ సర్వీసు. సో ఇక్కడ ఒక్కటే సర్వీస్కి సంబంధించి నేను చేశాను కాబట్టి అది ఒక్కటే కనబడుతుంది. తర్వాత విచ్ పర్పస్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయి, మీరు నాట్ అలౌడ్ అన్నట్టు ఇవన్నీ. సో కొందరికి కనబడితే కొందరికి కనబడవు రెడ్ మార్క్. సో ఇక్కడ ఎనేబుల్ ఉన్నాయి, ఇందులోకి వెళ్ళి మాత్రమే మీ పర్పస్ ఏ పర్పస్లో మీరు కావాలనుకుంటున్నారో అందులోకి వెళ్ళి చూజ్ చేసుకోండి. హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, పవర్ ఉంది, ఇల్నెస్ ఉంది. ఓకే, చాలా రకాల పర్చేస్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్స్ ఉంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఉంది. ఓకే, సో ఇందులోకి వెళ్ళి మీ ప్రాబ్లం ఏందో దాన్ని బట్టి సెలెక్షన్ చేసుకోండి. దాన్ని బట్టి మాత్రమే మీకు అమౌంట్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇల్నెస్ అనేది సెలెక్షన్ చేసుకున్నా, ఇందాక అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నా, అమౌంట్ అక్కడ పెట్టేసుకొని ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించి అడ్రస్ అనేది మొత్తం మీరు మెన్షన్ చేయాలి. హౌస్ నెంబర్ కానీ, మీ విలేజ్ పేరు కానీ, లేకపోతే స్ట్రీట్ పేరు కానీ, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేసేయండి. ఎంట్రీ చేసేసి ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ అని మీద క్లిక్ చేస్తే మొబైల్కి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిందని అక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేయండి కింద. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది. ఓటీపీ ఎంట్రీ చేసినాక సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అయిపోతుంది, సబ్మిటెడ్ అని. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఇందాక మీరు పెట్టుకున్నటువంటి ఒక ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంతకుముందు బ్యాంక్ అకౌంట్ అటాచ్మెంట్ చేసేది ఉంటే ఇప్పుడు తీసేయడం అయితే జరిగిందండి. ఇది పిఎఫ్కి సంబంధించి అమౌంట్ ఎట్లా విత్డ్రా చేసుకోవాలి, పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది వీడియో. నచ్చిందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనము ఈ నామినేషన్ ఎట్లా చేసుకోవాలి, మార్క్ ఎగ్జిట్ ఎట్లా కొట్టాలి, ఫోటో, బ్యాంక్ అకౌంట్ యాడ్ కానీ, మన పాన్ కార్డ్ కానీ ఇవన్నీ కంప్లీట్గా ఎట్లా చేసుకోవాలనేది ఫటాఫట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.